జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అక్క అక్క బస్సు అక్క ఇక్కడ ఎందుకు? అబ్బా చెప్పక్క. ఏంటి విషయం? బస్సు అక్కతో చెప్పాలి. ఏ నాతో చెప్పకూడదా? బస్సు అక్క అయితే బెటర్ అని. అంటే నేను బ్యాడా? అబ్బా అయ్యో నా ఉద్దేశం అది కాదక్క. ఏంటి టెన్షన్ గా ఉన్నావు? అవునక్క నేను చాలా టెన్షన్ గా ఉన్నాను. కడుపుతో ఉన్నప్పుడు కంగారు పడకూడదు హారిక. తొక్కలో కడుపు అంతా దానివల్లే. ఏంటి ఏమన్నావు? ఏం లేదక్క. ముందు బస్సు అక్క ఇక్కడ ఉందో చెప్పు. తను గార్డెన్ గార్డెన్ లో కాదు, టెర్రస్ మీద కూడా కాదు, కిడ్స్ రూమ్ లో. నీకు దండం పెడతానక్క, ఈ టైంలో నాతో ఆడుకోకు ప్లీజ్. బస్సు అక్క ఎక్కడుందో చెప్పు. అక్కతో ఒక విషయం చెప్పాలి. ఏ విషయం? బా ఇద్దరికి కలిపే చెప్తాను. అలా అన్నావు బాగుంది. వసు పైన రూమ్ లో ఉంది. అక్క అక్క అక్క. హారిక ఏమైంది? అయిపోయిందక్క, అంతా అయిపోయింది. ఏమైపోయింది? నా జీవితం సర్వనాశనం అయిపోతుందక్క. ఏం జరిగింది? జరగకూడదు జరుగుతుందని భయంగా ఉందక్క. భయపడకుండా విషయం ఏంటో చెప్పు. అక్క విట్రాక. మీరిద్దరూ నా తోడుకోడలే కదక్క. అదేంటి? నా తోడు పుట్టిన అక్కలు కదూ. కాదని ఎవరన్నారు? నాకొక సమస్య వచ్చిందక్క. ఏంటి ఆ సమస్య? నేను నువ్వు? నేను మీ దగ్గర ఒక నిజం దాచానక్క. ఏం నిజం? భయంకరమైన నిజం. అంత పెద్ద నిజం దాచావా? అవునక్క. ఈ విషయం నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఇప్పుడు మాతో చెప్పాలనుకుంటున్నావా? చెప్పి తీరాలక్క, లేదంటే నేను చచ్చిపోతాను. అయితే త్వరగా చెప్పేసేయ్. నేను ప్రెగ్నెంట్ కాదక్క. ఏంటి? నువ్వు ప్రెగ్నెంట్ కాదా? ఓరి దేవుడా, ఇది నిజమా? ఎంత పెద్ద నిజం దాచావు హారిక. ఈ విషయం అఖిల్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అత్తయ్యకి తెలిస్తే నీ పని అంతే. ఇంట్లో నుంచి గెంటేస్తారు. అఖిల్ నీకు విడాకులిస్తాడు. అలా జరగకూడదని మీ దగ్గరికి వచ్చానక్క. మీరు నాకు సొంత అక్కలతో సమానమక్క. మీరే నన్ను కాపాడాలక్క. మేమేం చేయము. నువ్వేం చేయలేవని బస్సు అక్కతో చెప్తున్నానక్క. పోసిని నన్నే అంత మాట అంటావా? మరి ఎప్పుడు మాట్లాడాను నువ్వు? ఎందుకక్క ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడించాలనే, నిజం చెప్పించాలనే. అక్క అక్క బస్సు అక్క, ఇవి చేతులు కావనుకో. చేతులు పట్టుకుని చేతులు కావట్టావేంటి? కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానక్క. హారిక లేలే ప్లీజ్ అక్క, నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయక్క. ఇంత పెద్ద ప్రాబ్లం ని నేనెలా సాల్వ్ చేసేది హారిక? అలా అనుకక్క, నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలవు. నీకే ఆ తెలివితేటలున్నాయి. వాడు దొంగ స్వామిజీ అని తెలుసుకొని నిన్ను నీ బిడ్డను కాపాడుకున్నావు కదా, అలా నన్ను కూడా కాపాడక్క. ఆయన దొంగ స్వామీజీ అని నాకు తెలియదే. అంటే నీకు ముందే తెలుసా హారిక? అంటే తెలిసే నాటకం ఆడావా హారిక? నా బిడ్డను చంపాలనుకున్నావా? నీకు దండం పెడతానక్క, నాకే పాపం తెలీదు. మీ సొంత చెల్లనుకొని నన్ను సేవ్ చేయండి అక్క, ప్లీజ్ అక్క. అక్క అదిగో ఆయన పిలుస్తున్నారు. నాకు భయం వేస్తుందక్క. మీరే ఏదో ఒకటి చేయండి అక్క. మీరు నన్ను కాపాడకపోతే నా మీద ఉంటే నేను చచ్చిపోతాను. అంత మాట ఎందుకులే, ఏదో ఒకటి చేస్తాంలే, నువ్వు వెళ్ళు. చాలా థ్యాంక్స్ అక్క. చాలా థ్యాంక్స్. నాకు చెప్పవా థ్యాంక్స్? సారీ అక్క. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్. సమస్య తనదాకా వచ్చేసరికి ఎలా పరిగెత్తుకొచ్చిందో చూసావా వసు? నిన్నటి వరకు నీ బిడ్డని చంపాలనుకుంది, ఇప్పుడు తనని కాపాడమంటుంది. చాలా మంది ఇలాగే ఉన్నారక్క. ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే ఆనందపడతారు,
అదే కష్టం తనకొస్తే కంగారు పడతారు. అందరి కష్టం తన కష్టంలా భావించే నీలాంటి వాళ్ళు కొద్ది మందే ఉంటారు. అది నీకు వర్తిస్తుంది వాసు. అందరి కష్టాలు నీ భుజాల మీద వేసుకుంటున్నావు. నీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఇంతకీ హారిక సమస్యని ఎలా సాల్వ్ చేయబోతున్నావు? హారిక లైఫ్ హర్ట్ అవ్వకుండా అందరికీ నిజం తెలిసేలా చేయాలి. ఒట్టు వేయించుకుని మరీ వెళ్ళిందిగా, గట్టున పడేక తప్పుతుందా? మన వేలితో మనకన్నే పొడుచుకున్నట్టయిందన్నయ్య. వసు వదిన మన ప్లాన్ని తిప్పికొట్టింది. అత్తయ్య డౌట్ పడ్డప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. వసుని మనం తక్కువ అంచనా వేశాం. ఆ దొంగ స్వామీజీగాడేమో ఆశ్రమం వదిలేసి పారిపోయాడు. వాడు గాని దొరకాలి. డబ్బు కోసం కక్కుర్తి పడేవాళ్ళు అలాగే ఉంటారా? వాడిని వదిలే. మరిప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? అదే అర్థం కావట్లేదు రాకిల్. నిన్నటి వరకు అమ్మ వసుని ఎలా చూసిందో ఈ రోజు నుంచి హారికను అలాగే చూస్తుంది. తను బిడ్డని కంటే నీకెక్కడ ప్రమాదం వస్తుందో అని హారికపై ఒత్తిడి తెస్తుంది. అలా అని నా బేబీని వదులుకోమంటావా అన్నయ్య? నా ఫస్ట్ బేబీ అన్నయ్య. పుట్టకు ముందే కడుపులోనే చంపేయాలా? అలా అని నేను చెప్పలేనురా. నీ బేబీని బ్రతికించుకోవడానికి ఏదో ఒక దారి వెతకాని. నైట్ ఆలోచించి చెప్తాన్నావు కదన్నయ్య. అసలు ఏం ఆలోచించావన్నయ్య? నైట్ అంతా ఆలోచించానురా, మంచి సొల్యూషన్ దొరకలేదు. ఒరే అఖిల్, సొల్యూషన్ దొరికిందిరా. ఏంటి? అభి రూపంలో ఎదురొస్తుంది చూడు. అభి అన్నయ్య సొల్యూషనా? ఎలా? నేను చెప్తాను పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.